దుర్గా శబ్దానికి అర్థం అందరికీ తెలుసున్నది దుర్గాదేవి అని చెప్పి. ఒక్కసారి మీరు వేదం తీస్తే దుర్గా సూక్తం అని ఉంటుంది. అందరూ కనకదుర్గాదేవి సూక్తం అని చెప్పేస్తుంటారు పాపం. ఒక్కసారి మీ దగ్గర వేదం ఉన్నట్టయితే వేదము యొక్క అనువాదం ఉన్న పుస్తకం రామకృష్ణ మఠం లాంటి వాళ్ళు వేశారు. దుర్గా సూక్తం అని ఉంటుంది. దాంట్లో తాత్పర్యం ఏముందో చూడండి. దుర్గా శబ్దానికి అర్థం ఏం చెప్పారో చూడండి. అక్కడున్న వివరణ అంతా కూడా స్త్రీలింగ పరంగా చెప్పారా, పుల్లింగ పరంగా చెప్పారా సరదాగా చూసుకోండి బాబు. ఇది దుర్గాష్టమి. దుర్గా శబ్దానికి అర్థం ఏంటంటే దుఃఖముల నుంచి దాటించున్నది, దుఃఖపూరితమైన ప్రాంతములన్నిటినీ కూడా క్షేమం కలిగించి నడిపించేది. ఈ రోజున అందరూ చదువుకుంటే చాలా స్తోత్రాలు, కాళిక, లలిత ఇవన్నీ. పాపం ఎందుకో వాళ్ళకు స్తోత్రం ఉంది, దాని మీద దృష్టి పెట్టరు. ధర్మరాజకృత దుర్గాస్తవము విరాట పర్వంలో ఉంది. ఆ అధ్యాయంలో 35 శ్లోకాలు ఉంటాయి. 35లో 5 తీసేస్తే 10, ఓ 20 శ్లోకాల్లో దుర్గాస్తవం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి దుర్గాస్తవమే భాగవతంలో 10వ స్కంధంలో ఉంది. మన వాళ్ళు చదవరు. చెప్తున్నాం కదా, రత్నాలు కావాలంటే వెతకడం అలవాటు చేసుకోవాలి.